మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. సాయంకాల సమయమందున తండ్రి, మీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నా దేవా. అయితే తండ్రి అయినా బైబిల్ తరగతి అందున తండ్రి అయినా మీ యొక్క మాటలను మరి పాఠాలుగా నేర్చుకుని వచ్చినటువంటి మాకు మరి చక్కని విలువైన మాటలను అందించి తండ్రి అయినా మాలో ఉన్నటువంటి మీకు దూరం చేసేటువంటి ఆ యొక్క లక్షణాలను దూరం చేసుకునేటువంటి ధన్యతను మరి యొక్క పాఠాల ద్వారా మేము నేర్చుకోగలుగుటకు తండ్రి సహాయం చేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి మీ యొక్క మాటలను అర్థవంతంగా మరి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం మాకు లేదనే తండ్రి అయినా మరి గుర్తించి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అందించి మరి అన్ని విషయాల్లో మరి సహాయకుడిగా మరి ఆదరణ కలిగించేవారుగా ఆయన ఉంచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆయన సహాయాన్ని అర్థిస్తూ మరి ఆయన ద్వారానే మీ యొక్క మాటలను చక్కగా అర్థం చేసుకునేటువంటి ధన్యతను మాకు దయచేస్తారని కోరుకొనొచ్చు. చేరువచ్చిన మేమందరం నా తండ్రి మీ యొక్క మాటలను మరి వినబోచుండగా మరి చెప్పబోచుండగా నా తండ్రి సమయోచితమైన జ్ఞానం చేత మమ్మల్ని నడిపిస్తారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. క్రీస్తునామాన్ని బట్టి ప్రార్థించి వినయంతో అడిగి పొందుకొని ఉంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి చేరువచ్చినటువంటి మరి సంఘస్థులకు, విద్యార్థులకు మరి ప్రభు పేరిట వందనములు. అదేవిధంగా మరి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ అయినటువంటి విక్టరన్న గారికి కూడా మరి ప్రత్యేకంగా వందనములు తెలియజేసుకోవాలనుకుంటున్నానండి. మరి ఈరోజు దినాన మరి ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాం. మరి ఈరోజు దినాన మనం నేర్చుకునే పాఠం పేరు చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలిస్తే దేవునికి దూరం అన్న ఈ పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం అన్నది చేద్దాం. అయితే ఈరోజు దినాన మనం ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి గల కారణాన్ని మనము పాఠంలో ఒకసారి గమనిస్తే అందులో మనకి నేరము, చట్టము, తలిస్తే, ఆలోచిస్తే దేవునికి దూరమని ఇలాంటి పదాలు మనం చూడగలుగుతూ ఉంటాం. చట్టం ఎందుకు వచ్చింది? ఒకవేళ ఈ పాఠంలో ఉన్నటువంటి పాఠం యొక్క పేరును ఆలోచిస్తే చట్టం ఎందుకు వచ్చింది? సో ఇంతకు చట్టం అంటే ఏంటి? చట్టం అంటే ఏంటి అని ఆలోచిస్తే చట్టం అంటే మన నడవడికని కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసేది. పరీక్ష అంటాం. రక్త పరీక్షలు కావచ్చు, మూత్ర పరీక్షలు కావచ్చు, గల్ల పరీక్ష కావచ్చు. ఏ పరీక్ష అయినా మన రక్తం సరైన విధానంలో ఉందా లేదా అని దేన్ని బట్టి మనం ఆలోచిస్తామంటే పరీక్షను బట్టి. ఇప్పుడు చట్టాన్ని బట్టి కూడా మనం కరెక్ట్‌గా ఉంటున్నామా లేదా అనేది నిర్ణయించేది ఏంటంట చట్టం. చట్టం. చట్టం మన చట్టం ప్రకారం మనము ఉంటున్నామా లేదా అనేది. చట్టం ఎందుకొచ్చింది? అంటే చట్టం రావడానికి చట్టాన్ని ఊకునే రాలేదు. ఈ రోజున ఉదాహరణకి మనం రోడ్డుకి ఎడమ వైపునే వెళ్ళాలి అన్న చట్టం ఎందుకొచ్చింది? అదొక క్రమం. క్రమం అది. అంటే మనుషులు ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క ప్రయాణాల్లో వెళ్తుండగా ప్రభుత్వం అన్నది ఏం చేసింది? ఒక చట్టాన్ని లేకపోతే ఒక రూల్‌ని అన్నది మరి నిర్ణయించి పెట్టడం అన్నది జరిగింది. చట్టం అంటే ఏం లేదు రూలే. ఇప్పుడు ఉదాహరణకి మనము పబ్లిక్ మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. అక్కడ ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెట్టుకోకూడదన్న చట్టాన్ని కూడా మనము గౌరవించి ఆ దానికి సంబంధించిన పర్మిషన్ అని తెచ్చుకొచ్చుకుంటాం. అవన్నీ ఆ చట్టాలన్నీ ఎందుకొచ్చాయి? అనంటే మనిషి సరైన క్రమంలో మనిషిని సరైన క్రమంలో నడిపించడానికి చట్టం అన్నది ఉపయోగపడుతుంది. చట్టం ఎందుకొచ్చింది అంటే సరైన క్రమంలో లేడు కాబట్టే మనిషి. సరైన క్రమంలో ఉంటే చట్టం రావాల్సిన అవసరత లేదు. సరైన క్రమంలో లేనటువంటి ఈ మనిషికి చట్టం అవసరమై ఉంటున్నది. ఈ విధంగా ఉంటే నువ్వు సరైన విధంగా ఉంటున్నావు అని నిర్ణయించేదే చట్టం అయితే, ఆ చట్టాన్ని మరి అమలుపరిచేది, ఆ చట్టాన్ని పాటించాల్సింది, ఆ చట్టాన్ని రాసింది ఎవరయ్యా అంటే ఈ భూమి మీద మానవులు, మనుషులే. ఈ భూమి మీద చట్టాల గురించి మాట్లాడుతున్నాం. ఈ భూమి మీద చట్టాలని వారి యొక్క మేధస్సుకి, వారి యొక్క ఆలోచనకి, వారి యొక్క మరి తట్టిన తలంపులను బట్టి వారు ఆ యొక్క చట్టాన్ని అన్నది మరి మరి వాళ్ళు రాసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మరి
రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలన్న చట్టం ఎవరిది? దేవుందా? మనిషిదే. అలాంటి చట్టాలు ఇంకా కొన్ని చెప్పండి. అలాంటి చట్టాలు ఇంకా కొన్ని చెప్పండి. వెరీ గుడ్. అది కూడా కరెక్టే. అది మనుషులదే. హెల్మెట్ ధరించాలి అన్నది, వాహనాలకి మీరు ఇండికేటర్స్ వాడాలనేది, స్టాండ్ల గురించి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఈ ఈ ఈ చట్టాలన్నీ చేసింది ఎవరు? అంటే మనుషులు. అంటే మనుషులు చట్టాలు చేసుకున్నారు. ఈ చట్టాల ద్వారా తమ జీవితాల్లో ఒక క్రమాన్ని నేర్చుకునే ప్రయత్నం అన్నది చేస్తున్నాం. ఇలాంటిదే ఇవి చిన్న చిన్నవి. అలాంటివే పెద్ద పెద్ద నేరాలకి సంబంధించినటువంటి చట్టాలు, ఉదాహరణకి దొంగతనానికి కావచ్చు, హత్యలు కావచ్చు, మానభంగాలకు కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి నేరాలకి, ఆ నేరాలకు సంబంధించినటువంటి శిక్షలు కూడా చట్టంలో రాసుకోవడం అన్నది మనం చూడగలుగుతుంటాం. అంటే చట్టం అంటే ఏంటి అంటే మనల్ని సరైన క్రమంలో నడిపేది. ఆ చట్టం ఎందుకు వచ్చిందంటే మనిషి సరైన క్రమంలో లేడు కాబట్టి చట్టం వచ్చింది. ఆ సరైన క్రమంలో లేడు అన్న నిర్ధారణ అయితే ఆ వ్యక్తికి తగు శిక్షలన్నవి మనం అమలు పరుస్తున్నాం. ఈ విషయాలన్నిటినీ ఎవరు చేశారు ఈ భూమి మీద అంటే మానవులు. మనలాంటి మనుషులే, మేధావులు, జ్ఞానవంతులు అన్న ఆలోచనని మనము చూసుకోగలుగుతుంటాం. మరి ఇలాంటి చట్టం దైవికంగా మనం ఆలోచిస్తే ఆ దైవిక చట్టమే మన మధ్యలో ఉన్నటువంటి బైబిల్. ఇది ఇది ఈ ఈ బైబిల్ కూడా ఎందుకు వచ్చింది మనకి? ఈ చట్టం కూడా ఎందుకు వచ్చింది? మనం సరైన విధానం దేవుని మాట వింటే ఈ చట్టం వచ్చే అవసరత లేదు. ఎందుకు? ఆదామవ్వల దగ్గరనే దేవుడు ఏం చేశాడు? మీరు నేను చెప్పినట్లు నడుచుకుంటే అసలు ఈ చట్టాలే వచ్చేవి కదా. ఆయన డైరెక్ట్ మనతో మాట్లాడేవాడు. ఆయన చెప్పినట్టుగా మరి ప్రవర్తిస్తా ఉంటే అసలు ఈ చట్టమే భూమి మీదకి వచ్చేది కాదు. పండు తినొద్దన్న ఆ యొక్క మాటని తూచ తప్పకుండా పాటించుంటే పండు తినడం వల్లనే పాపం వచ్చిందని రాయించాల్సిన అవసరం లేదు బైబిల్లో. మళ్ళీ చట్టం అది. అంటే నా మాటను మీరు మీరాల్సినటువంటి అవసరత లేదు అన్న చట్టం బైబిల్లో రాయించాల్సినటువంటి ఒక గ్రంథముగా మనకి చేయించాల్సినటువంటి అవసరత దేవుడికి లేదు. బైబిల్లో కూడా అదే ఉంటది. ఆజ్ఞ అతిక్రమించు ప్రతివాడు పాపం చేస్తుంది. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. అంటే దేవుని యొక్క మాట, చట్టం, రూల్ ఏదైతే ఆ రూల్ ని అతిక్రమించాడో మనిషి, ఆ రూల్ ని అతిక్రమించడం ద్వారా చట్టం అన్నది దేవుడి నుంచి కూడా వచ్చింది. ఆ విషయాన్ని మనకి చక్కగా అర్థం కావడానికి ఒక వచనం ద్వారా మనం చూడగలుగుతాం బైబిల్లో. అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరదగవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలని ఆలకింపక, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అన్నాడు. అంటే అక్కడ దానియేలు గారి ప్రార్థన ఎలా ఉందంట? మేము ఏదైతే అతిక్రమించి నడుచుకుంటున్నామో, ఏదైతే నీ ఆజ్ఞలని మరి పక్కన పెట్టి ప్రవర్తించుతున్నామో, ఏదైతే మా ప్రవక్తలు మాకు అదే చెప్పారో వాటిని పక్కన పెట్టి మేము ఏదైతే నడుచుకుంటున్నామో ఆ నడుచుకునడమే ఏమంటున్నాడు ఆయన? చెడుతనము అంటున్నాడు. మనం ఇందాక చూసాం కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏందో కాదు, చెడుతనము అన్నాడు. దానియేలు గారు ఏమన్నారు? చెడుతనము. అదే పాపం అంటే ఇంకొక పర్యాపదంగా చెడుతనమే పాపం, పాపమే చెడుతనము అని అంటున్నాడు. అంటే మేము ఏం చేశాము? నీ యొక్క ఆజ్ఞలను మీరి ప్రవర్తిస్తున్నాము. నీ యొక్క ఆజ్ఞలను మీరి ప్రవర్తించడమే ఏదో మనం పాపం అంటుంటే ఏందో వేరే అనుకుంటున్నాం. ఏదో హత్యలు చేయడము, నరహత్యలు చేయడము, దొంగతనాలు చేయడం, వ్యభిచారం చేయడము, ఇవన్నీ అవి అనుకుంటున్నాం. కానీ
ఆయన ఆజ్ఞని మీరి ప్రవర్తించడమే చెడుతనం, పాపము అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థనలో ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే చెడుతనము అంటే ఏంటయ్యా అనంటే, ఆయనను ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టి నడుచుకోవడమే చెడుతనము, పాపము అన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆ విషయాన్ని మరి మనము ఎంతవరకు మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం చెడుతనం ప్రవర్తిస్తున్నప్పుడు అనంటే, ఆ విషయాన్ని యోబు గారి సందర్భంలో దేవుడు ఏమని మాట ఇస్తాడంటే, యోబు గ్రంథం 1 అధ్యాయంలో మనందరికి చక్కగా తెలిసిన మాటే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. అంటే చెడుతనాన్ని విసర్జించడం అంటే ఏంటి? దేవుని మాటను వినకోకుండా తన మనసును ఏదైతే చేస్తున్నాడో అలాంటి తత్వాన్ని విసర్జించడంట. దేవుని మాటను వినే విధంగా. అంటే పాపము చేయకోకుండా ప్రవర్తిస్తున్నాడు అని దేవుని చేత సాక్ష్యం పొందిన వాడుగా యోబు గారు కనిపిస్తున్నారంట. అంటే చెడుతనము తన జీవితంలో, చెడుతనం అంటేనే తన జీవితంలో లేనట్టుగా ఆ చెడుతనాన్ని విసర్జించిన వాడుగా మరి యోబు గారు కనబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఆయన గురించి. నా నా భక్తుడు, నా యొక్క కుమారుడు యోబు గారు చూసావా? ఎలా అంటే ఆయన పాపము ఆయన జీవితంలో చోటే లేదు ఆయనకి. చెడుతనమే ఆయన యొక్క ఆలోచనలోనే లేదు. విసర్జించిన వాడు ఆయన. చెడుతనాన్ని పూర్తిగా పక్కన పెట్టినవాడు అని దేవుని చేత సాక్ష్యం పొందుచుండగా ఒక వచనం మనల్ని మరింతగా ఆలోచింపజేస్తుంది. ఆ వచనం ప్రసంగి గ్రంథంలో మనకి కనబడుతుంది. ప్రసంగి గ్రంథం వెళ్దాం. చెడుతనం అంటే ఏంటో మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత దాన్ని తలిస్తే ఎలాంటివి వస్తాయో తర్వాత వచనాల్లో మనం చూడగలుగుతాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది అంటున్నాడు. వారు బ్రతుకు కాలమంది వారి హృదయమందు వెరితనముండును, తరువాత వారు మృతుల యుద్ధకు పోదురు, ఇది దుఃఖకరము. వారు బ్రతుకు దినములంతా ఏముంటదంట? వెరితనం ఉంటదంట. వారి యొక్క హృదయంలో ఏముంటదంట? చెడు నిండి ఉంటదంట. చెడు నిండి ఉంటదట. అంటే మానవులందరూ చెడ్డ ఆలోచనలతో, వెర్రితనంతో, పాపపు జీవితంతో వాళ్ళు మరి నిండి ఉంది. వారి యొక్క హృదయం నిండి ఉంది అన్న విషయాన్ని మరి ఇక్కడ సొలొమోను గారు మరి చక్కగా మనకి వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు, క్షమించండి, దేవుడు కూడా ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు? నరుల హృదయం ఎలాంటిదంట? బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. అంటే ఇలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తులు ఎవరయ్యారంటే, ఆది కాండంలో కూడా మనకు ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. నరుల హృదయం వారి బాల్యం నుండే చెడ్డది. అంటే చిన్ననాటి నుంచే వారి హృదయం ఎలా ఉంటున్నదంట? చెడ్డదిగా, పాపానికి సంబంధించిన కార్యక్రమాలని మరి ఇష్టపడేదిగా వారి యొక్క హృదయం, మానవుల యొక్క హృదయం కనబడుతుంది. ఈరోజు నేనని గాని, మీరని గాని, ఎవరని గాని తేడా లేకుండా వారి యొక్క హృదయం చిన్ననాటి నుంచి ఏమని నిండి ఉందని బైబిల్ సెలవిస్తుంది? వారి చిన్ననాటి నుంచే హృదయం చెడ్డది, బాల్యం నుండే వారి యొక్క ఊహ, తలంపులు అన్ని చెడ్డవని మరి బైబిల్ సెలవిస్తుంటుండగా, ఇలా సెలవిస్తుంటున్నటువంటి ఈ యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలని ఎవరు గుర్తించగలుగుతున్నారు? ఎవరు చేయగలుగుతున్నారు అని అంటే, ఈ లోక చట్టాలు, ఈ లోక మరి ఆ యొక్క లా, ఈ లోకం యొక్క చట్టం, ఈ లోకం యొక్క సంబంధించినటువంటి శిక్షా స్మృతి, భారత శిక్షా స్మృతి, మన ఇండియా సంబంధించినదైతే ఈ శిక్షా స్మృతి ఇలాంటి హృదయంతో నిండినటువంటి ఆ యొక్క ఆలోచనల కార్యరూపం దాల్చిన తర్వాత ఆ కార్యరూపానికి సంబంధించిన నేరం రుజువైతే ఏం చేస్తుంది? దానికి సంబంధించినటువంటి శిక్ష అన్నది, దానికి సంబంధించినటువంటి నేరానికి సంబంధించినటువంటి
ఆ యొక్క ఆ చట్టం శిక్ష అమలు అన్నది చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకి ఎన్నో ఇప్పుడు పాపం వ్యభిచారం హత్య చేసిన వానికి ఒక రకమైనటువంటి నేరం, దొంగతనం చేసినటువంటి వానికి ఒక రకమైనటువంటి నేరం, ఎక్కడన్నా మరి అబద్ధ సాక్ష్యం చెప్పిన వానికి, లేకుంటే డబ్బుని అనవసరమైన విధంగా అంటే ఈ లోక చట్టానికి సంబంధించిన విధంగా మరి దాచుకుంటూ బ్లాక్ మనీగా చేసుకుంటున్నటువంటి వారు దొరికినప్పుడు వారికి సంబంధించిన శిక్ష ఒక్కొక్కలాగా మనకి కనబడుతుండగా ఈ ఈ విధంగా జరుగుతున్నటువంటి ఆ నేరాలకి శిక్ష అన్నది ఈ లోకం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఈ లోక ప్రకారంగా అనంటే, నువ్వు ఎవరినన్నా చంపి ఆ చనిపోయిన వ్యక్తి ఆనవాళ్ళు దొరికితే ఆ చంపిన వ్యక్తి ఎవరో మనకు తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తికి శిక్ష అన్నది మరి విధించినట్టుగా ఈ లోక చట్టం మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకి రీసెంట్‌గా మనం బాగా వింటున్నటువంటి వైరల్ వార్తలు ఏంటివి? భర్త పలానా భార్యని చంపింది. ఎక్కడ? డ్రమ్ములో ఏసి. లేకుంటే ఏం చేసి? కుక్కర్‌లో ఏసి, ఇంకా నీళ్ళలో దొబ్బి ఎన్నెన్నో కదా వాళ్ళు. ఇంట్లోనే ఇట్లాంటి టైల్స్ తీసి అక్కడే పాతేసి అది ఎప్పుడో తెలిసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అవన్నీ? ఆ నేరం చేసినది ఎవరు? ఆ నేరం చేసిన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని కనిపెట్టిన తర్వాత ఆ కనిపెట్టిన దానిని మరల వారికి సంబంధించిన శిక్ష అన్నది వాళ్ళు వేయడం అన్నది జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నేరమంతా అయిపోయి వాడు చచ్చిపోయి పాతాళ లోకం పోయి బాధపడుతూ వాడంతా జరుగుతుంటున్నప్పుడు ఆ యొక్క సంబంధించిన శిక్ష ఇన్వెస్టిగేషన్ తర్వాత నేరం రుజువైతే ఆ నేరం రుజువైనటువంటి ఆ యొక్క నేరానికి వారి యొక్క శిక్షా ఫలాన్ని వాళ్ళు జైళ్ళల్లో అనుభవించడం అన్నది చూస్తూ ఉంటాం. మరి ఇంత కొంత కొంత డబ్బుంది, కొంచెం పలుకుబడి ఉంది, రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉంది అన్న వాళ్ళు అలాంటి నేరాలు చేసినప్పటికి కూడా మరి చట్టాల్లో లొసుగులను ఉపయోగించుకొని వాటి నుంచి తప్పించుకోవడం కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ లోక చట్టం ఎంతవరకు మరి పనిచేస్తుందంటే, చేసిన నేరం రుజువైన తర్వాత ఆ నేరంకి సంబంధించిన ఆ యొక్క శిక్షా ఫలాన్ని మరి అమలు పరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మన పాఠం పేరేంటి? చెడు చేస్తే అంటే మానవ హృదయం చిన్ననాటి నుంచే చెడిపోయింది. చెడిపోయినటువంటి ఈ హృదయం ఖచ్చితంగా నేరమే చేస్తది. ఈరోజు చిన్నదో పెద్దదో మనం బయట ఇప్పుడు మామూలుగా సామెతలో ఒకటుంది. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అనే 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 ఆ లక్షణం ఉంది గదా! అంటే నువ్వు నేను ఏదో ఒక చిన్న పాపం చేస్తుంటాం. మనం దొరక్కపోవచ్చేమో. కానీ మన హృదయం ఎలాంటిదని దేవుడు చెప్పాడు? చెడుతనం కలిగినది, చెడు చేసేది, వ్యాధి కలిగినది, పాపానికి ఆకర్షితులయ్యేది. మనం ఏదో ఒక నేరం కింద ఖచ్చితంగా అంటే మనల్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం కూడా ఏదో ఒక నేరం కింద శిక్షకి అర్హులము అన్న ఆలోచన మన వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేరం రుజువైనప్పుడే ఈ లోక చట్టం దానికి శిక్ష అన్నది వేస్తా ఉంది అన్నది. అంటే చెడు తలిస్తే ఏం జరుగుతుంది? చట్టానికి దొరికితే ఆ దొరికిన తర్వాత ఆ దొరికిన వ్యక్తికి ఏం చేస్తుంది? తగిన శిక్ష, నేరానికి తగిన శిక్ష అన్నది వేస్తూ ఉంటున్నది. మరి దాన్ని తలిస్తేనే దేవునికి దూరం అనే ఈ యొక్క పాఠంలో మరి దాన్ని తలిస్తే దేవునికి ఎలా దూరం అవుతాం మనం? చెడు చేస్తే ఈ లోకంలో చెడు చేసిన తర్వాత ఆ వ్యక్తికి శిక్ష వస్తుంటున్నప్పుడు మరి చెడును తలిస్తే అంటే ఆలోచిస్తే ఆలోచిస్తేనే దేవునికి ఎందుకు దూరం అవుతాం? ఎందుకు దూరం అవుతాం అనంటే ఆ విషయం మనకు అర్థం కావడానికి సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాటని మరి మరి దేవుడు రాయించినట్టుగా మనం చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అన్నాడు. ఏంటంట? పాపాన్ని అసహించుకునే పని ఏదైతే ఉందో అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వస్తది అని అంటున్నాడు. అంటే నువ్వు దేవునికి తలిస్తేనే దూరం అంటున్నావు, మరి ఇక్కడ చూస్తే భయభక్తులు కలిగి ఉంటేనే చెడుతనానికి దూరం అంటున్నావు అన్న ఆలోచనని మనం ఇక్కడ మరి పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంటున్నది. ఆయనకి తలిస్తే ఎందుకు దూరం అవుతాం అన్న ప్రశ్న మనది. మొదటిది ఏమైపోయింది? చెడు కనిపిస్తే చట్టానికి నేరం. కనిపించేంత వరకు వాడు దొరనే. కనిపిస్తేనే నేరస్తుడు, నిందితుడు.
బాధితుడు, కనపడకపోతే దొర, యజమాని, ఇంకా ఏదో ఆఫీసర్, ఇంకేమైనా పేర్లు పెట్టుకోవచ్చు దానికి. అలాంటి ఆలోచన, అలాంటి చట్టాలు ఈ భూలోకంలో ఉన్నటువంటి చట్టాలైతే మరి దేవుని యొక్క చట్టం తలిస్తేనే మరి దేవునికి దూరం అంటున్నప్పుడు ఇక్కడ ఒక మాట మనకు కనిపించింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అంటే పాపముని, దుష్టక్రియలని అసహించుకొనడం అంటే నువ్వు అసహించుకోవడం ద్వారా ఏం జరుగుతుందట? నువ్వు పాపానికి దూరంగా, చెడుతనానికి దూరంగా, నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది కదా, ఆ వ్యాధి కలిగినటువంటి ఆ యొక్క హృదయంలో నువ్వు దాన్ని దూరపరుచుకోవాలంటే నీలో నాలో ఉండాల్సింది ఏంటంట? యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అంటే అదే సామెతల గ్రంథంలో మనకు ఒక చక్కటి మాటని ఉంటది. మొదటి అధ్యాయంలో జ్ఞానం ద్వారానే మనకి వివేకం అనుగ్రహించబడుతుంది. జ్ఞానం ద్వారానే నీకు అన్ని కలుగుతాయి. 7వ వచనంలో మొదటి అధ్యాయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారంట. ఉపదేశాన్ని తిరస్కరించే వాళ్ళు మూర్ఖులు. ఎవరైతే ఆ యొక్క ఉపదేశాన్ని అంగీకరించి తమ యొక్క జీవితాల్లో తమ చిన్ననాటి నుంచి చెడుతనం హృదయం నిండి ఉంటున్నదో దాన్ని అంతా మార్చుకునే వాళ్ళు ఎవరంట? జ్ఞానులు. ఇలా ఉపదేశాన్ని వినడం ద్వారా నీ ప్రవర్తన ఎలా మారుతుంది అని అంటే చక్కటి మాటని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మరి గ్రంథంలో రాయించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క మాటని మనం చూడగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఏం చేస్తుందంట? నీ యొక్క హృదయం యొక్క ఆలోచనలని పరిశోధించుచున్నది అంట. హృదయం యొక్క ఆలోచనలు వాక్యం ఎలా పరిశీలిస్తుంది? చిన్ననాటి నుంచి నీ యొక్క హృదయం ఎలాంటి చెడుతనంతో నిండి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. నీ హృదయం ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ చెప్తుంది. వ్యాధి కలది, ఘోరమైన రోగం కలిగినది. నీ హృదయం చిన్ననాటి నుంచి, బాల్యం నుంచి చెడ్డది, పాపానికి మరి లోనయ్యే ఈ యొక్క హృదయాన్ని వాక్యం ఎలా నిన్ను పరిశోధిస్తుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. వాక్యం నిన్ను ఎలా పరిశోధిస్తుంది? నిన్ను ఎలా ఆ చెడుతనాన్ని వెంట వెళ్లకుండా నిన్ను కాపాడుతుంది? ఒకసారి ఆలోచించండి. ఒకసారి చెప్పండి, వాక్యం ఎలా నిన్ను పరిశోధిస్తుంది? ఎలా పరిశోధిస్తుంది అంటే ఇందాక మనం వాక్య పఠనం చదువుకున్నాం. ఏమని? నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా. కింద వచనాల్లో వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు కదా. తర్వాత వచనాల్లో కంటికి కన్ను పంటికి పళ్ళని మీరు విన్నారు కదా. ఆ వచనాలంతా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు. నువ్వేదో నరహత్య అంటే ఏదో నేను ఇంకా కత్తి తీసుకుని పొడిస్తేనే కదా, లేకుంటే కొడవలు తీసుకుని నరికితేనే కదా, లేకపోతే ఇంకోటి చేస్తేనే కదా హత్య చేయబడతాడు. అలా హత్య చేయబడిన తర్వాతనే కదా చట్టానికి తెలుస్తుంది. చట్టానికి తెలిసిన తర్వాతే కదా నాకు శిక్ష వస్తుందని మానవుడు, లేకుంటే మనిషి హృదయంలో చెడుతనం కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి నరుడు అనుకుంటున్నాడేమో. కానీ దేవుని చట్టం ఏం చేస్తుంది? నువ్వు అసలు ఏదో తీసుకొని పోయి చంపితేనో, కొడితేనో, నరికితేనో, ఇంకోటి వాని ప్రాణం తీస్తేనే కాదు నువ్వు హత్య చేసినట్లు. నీ సహోదరుని ఏం చేస్తే వ్యర్థుడా అంటేనే నువ్వు ఏం చేసినట్లు? హత్య చేసినట్లు. ద్రోహి అంటేనే నువ్వేం చేసినట్లు? వాడు ద్రోహం చేస్తే నిజంగా ద్రోహం చేశాడంటే బాగుంటుంది. ఊకునే మనం ఏం చేస్తుంటాం? వేస్ట్ ఫెలో అండి అన్నాం అనుకోండి, ఏమంట? వ్యర్థుడు, ద్రోహి. అంటే మనకి తెలియని విషయంలో, మనం ఏదో అనుకోని విషయంలో మనం ఏం చేస్తున్నామంట? మాట్లాడుతున్నాం, శిక్షకి
అర్హులమవుతున్నాం. అలా శిక్షకి నువ్వు నరహత్య చేస్తే నరహత్యకు చేస్తే నరహంతకులకి ఎక్కడ ఎక్కడ చోటు లేదు? దేవుని యొద్ద చోటు లేదు. నరహంతకులకి ఎవరి దగ్గర చోటు లేదు? పరలోకంలో చోటు లేదు. పరలోకంలో దేవుడు ఉంటాడు. ఆ దేవుని దగ్గర కూడా చోటు లేదు. పరలోకంలోనే చోటు లేకున్నప్పుడు దేవుడు ఉన్నటువంటి ఆ దగ్గర చోటన్నది ఉండే అవకాశమే లేదు. వ్యభిచారం చేయవద్దనే మాట విన్నారు అన్నాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పిన తర్వాత మోహపు చూపులే పాపం అంటున్నాడు. అంటే ఆ మాట నీకు గుర్తొస్తున్నప్పుడంతా నీకేమనుకోవాలి? బైబిల్ వాక్యం వింటున్నప్పుడల్లా ఓహో! నేను నిజంగంటే ఎవరైనా ఒక స్త్రీ అందంగా కనపడింది. ఒక పురుషుడు మరి మంచి శరీర దారుఢ్యాన్ని కలిగినటువంటి పురుషుడు కనపడ్డాడు. వాళ్ళని చూస్తేనే నాలో ఎలాంటి లక్షణాలు, ఎలాంటి హావభావాలు నాకు కనిపిస్తున్నాయన్న ఆలోచన నువ్వు చేసినప్పుడు ఏం జరుగుతదంట నీ హృదయంలో? అరెరెరే! అది దేవునికి నన్ను దూరం చేసేది. అది దేవుడి నుంచి నన్ను మరి దూరం తీసుకొని పోయేది అన్న ఆలోచన నీకు కలిగితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏం చేస్తుంది ఇప్పుడు వాక్యం? పరిశోధిస్తుంది, తీసివేస్తుంది. అలా చేసిన వ్యక్తే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నటువంటి యోసేపు గారు. ఆయనను గూడా ఎవరు పిలిచారు? పోతీఫర్ భార్య గారు పిలిచారు. రమ్మని పిలిచినా ఆయన హృదయంలో ఏమనుంది? నేను ఇట్లాంటి దుష్కార్యమును నా దేవునికి, నా యజమానునికి వ్యతిరేకంగా ఎలా చేయగలుగుతాను నేను? అన్న ఆలోచన ఆయనకొచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క కార్యక్రమానికి చోటివ్వలేకపోయాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనానికి విసర్జించుట అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేమొస్తది? జ్ఞానం వస్తది. ఆ జ్ఞానం నీ హృదయంలో ఉంటున్నప్పుడు ఏం జరుగుతది? హృదయం యొక్క ఆలోచనలన్నిటిని పరిశోధిస్తది. హృదయం యొక్క ఆలోచనలన్నిటిని పరిశోధించినప్పుడు నువ్వు ఆ తప్పుని నీకు చేయాలని ప్రోత్సహిస్తున్నప్పటికీ పాపం నువ్వు దాన్ని చేయలేవు. ఒకవేళ అలాంటి తప్పును చేయడానికి కూడా నువ్వు ఆ ఆలోచనను కూడా నీకేం చేస్తుంది? వాక్యం నిన్ను లోపల హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతది, నీ ప్రవర్తన కూడా ఉంటుంది. అంటే నీ హృదయంలో మొదట నింపుకోవాల్సింది ఏందంటే ఇప్పుడు వాక్యాన్ని నింపుకుంటే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నిన్ను గుచ్చుతది. సహోదరుని ఎప్పుడైనా ఏదో ఒక విషయాన్ని వెర్తురా అంటున్నావు అనుకోండి, అర్రెరే! నిజంగా నేను వెర్తురా అనకూడదు కదా! అలా అంటే ఏంటంట? నరహత్యతో సమానం అంటున్నాడు కదా దేవుడు. ఖచ్చితంగా అంటే నా సహోదరుని పట్ల నేను ఎలాంటి మనసుని కలిగి ఉండాలి? మంచి మనసుని కలిగి ఉండాలి. మంచి మనసునే కలిగి ఉండాలి. ఆ వ్యక్తి పట్ల నేను మంచి ఆలోచననే కలిగి ఉండాలి. వ్యభిచార విషయంలో కంటికి పన్ను మన సహోదరులు ఏదైనా మనకేదైనా నేరం చేశారనుకోనుక వాడు మనకది చేశాడు కాబట్టి దానికి రెట్టింపు మరి కలిగే విధంగా నేను దేవుని కోరుకుంటాను అనుకోవచ్చు. దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తుండొచ్చు. దానికి సంబంధించిన విషయాలు చేస్తుండొచ్చు. నీకు ఉదాహరణకు ఒక రూ. 100 నీకు మోసం చేశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి రూ. 100 మోసం చేస్తే ఆ 100తోనే అనుకో నువ్వు సరిపోతది బానే ఉంది. కానీ ఆ వ్యక్తికి నువ్వేం కోరుకోకూడదు? కంటికి కన్ను, పంటికి పళ్ళంటే 100కి 100, 200కి 200 కాదిప్పుడు. 100 పోయినా సరేలే నాది పోయింది గదా! నా సహోదరుడు ఆ విషయాన్ని ఏ విధంగానైనాని మరి నేర్చుకొని ఆ విషయంలో ఏ విధంగానైనాని ఆ విషయంలో నా సహోదరుడు బయటికి రావాలి. ఆ విషయంలో ఏ విధంగాన బయటపడాలని ప్రార్థన చేయాలే తప్ప, నాది 100 పోయింది కాబట్టి వానిది 200 పోయేటట్లు చేయి ప్రభువా అని మొక్కుకోకూడదు నువ్వు. కోరుకొని కూడా కోరుకోకూడదు. ఎందుకంటే నీ యొక్క హృదయంలో వచ్చినటువంటి తలంపులను కూడా ఏం చేస్తాడంట దేవుడు? దేవుడు ఎలాంటి వాడంట? నీ హృదయంలో నువ్వు ఏదో కార్యం రూపం దాల్చిన తర్వాత ఈ చట్టం కనుకుంటది. కానీ నీ హృదయంలో వచ్చే తలంపులను సహితం ఆయన పసిగట్టగలవాడు. ఆయన పసిగట్టగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అయినప్పుడు, నీ హృదయంలో కూడా నీ సహోదరుని పట్ల 100కి 200 పోవాలని నువ్వు మనసులో అనుకున్నావనుకోండి, అది నువ్వు ఏ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు మరప్పుడు? పంటికి పన్ను, కంటికి పళ్ళు అన్న ఆలోచనలు కలిగినటువంటి వాడవు నువ్వు. అలా ఆలోచన కలిగినటువంటి వాడవైతే నువ్వేం చేస్తావు దేవుడు నీ నుంచి దూరమైపోతాడు. నువ్వు దేవునికి దూరమైపోతావు. అంటే ఇలాంటి చట్టాలు ఎన్నున్నాయి చెప్పండి బైబిల్‌లో మనకి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చట్టాలు. ప్రతిదీ చట్టమే. దేవుని మాటే చట్టం. చట్టం అంటే శాసనం. శాసనం అంటే మాట. మాట అంటే రూల్. రూల్ అంటే లా. ఎన్నైనా పదాలు వాడండి. అవన్నీ దానికి సంబంధించినవే. అంటే బైబిల్‌లో నీకు ఏదో ఒక వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ప్రసంగం చేస్తున్నా అందులో మన యొక్క హృదయాన్ని నొచ్చుకునేది, మన యొక్క ప్రవర్తనని సరిచేసే మాట ఖచ్చితంగా ఒకటన్నా ఉంటది. ఆ మాటను పట్టుకొని అవును ప్రభువా నేను నిజంగా అంటే ఈ విషయంలో
నేను తప్పిపోయినాను. అందుకోసమే నా కోసం ఇది మాట్లాడావు నువ్వు ఈరోజు నీ యొక్క మాటల్ని బట్టి అన్న ఆలోచన నేను చేయగలిగితే దేవునికి దూరమయ్యే అవకాశమే ఉండదు. ఉండదు. అందుకే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువు వారు క్షమించి మారు మనసు పొందడానికి ఆమెకి అవకాశం ఇచ్చిండు. ఈరోజు కూడా మనం కూడా సహోదరుల విషయంలో ఎలాంటి ప్రవర్తన మన మన మనతో దేవుడు ఉన్నాడా లేదని నిర్ణయించేదే మనం మన సహోదరులతో ఎలా ప్రవర్తిస్తున్నామని. దేవుడేమన్నాడు? కోప్పడండి అన్నాడు. కోపపడండి గాని పాపం చేయొద్దు అన్నాడు. పాపం అంటే ఎప్పుడు? సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉంటే ఓకే. సూర్యుడు అస్తమించినా కూడా ఉందనుకోండి, అది పాపం. సూర్యుడు అస్తమించేంత వరకు ఉండొచ్చు. అస్తమించినా కూడా ఉందనుకుంటే, అస్తమించినా కూడా ఉందంటే ఏందంట? పాపం. అంటే నువ్వేం చేస్తున్నావు? నీ సహోదరుని మంచి దారిలో పెట్టడానికి కోప్పడొచ్చుంటావు కొన్ని సందర్భాల్లో. నీ సహోదరి విషయంలో ఏదో చెడు కార్యక్రమం కనపడినప్పుడు కోప్పడుతుండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఆ కోపాన్ని కాస్త ఎక్కడి వరకు ఉండకూడదంట? శాశ్వత కాలం ఉండడానికి అవకాశం లేదు. ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేదు. వెంటనే ఏం చేయాలంటున్నాడు మన వాక్య పఠనంలో? బలిపీఠం మీద నువ్వు అర్పిస్తున్నప్పుడు మొదట వెళ్ళి నువ్వేం చేయాలంట? సహోదరునితో సమాధానం. బలిపీఠం అంటే ఎక్కడది? చర్చిలో పుల్పిట్ ఉంటుంది అదే? అది కాదు. భూమే బలిపీఠం. ఈ భూమే బలిపీఠం. ఈ భూమి మీద ప్రతి సహోదరునితో ఏం చేయబడాలంట? సమాధాన పడాలి. అలా సమాధాన పడాలి. ఎవరి మీద కోపం నీకు చెడే చేసిండొచ్చు, నీకు నేరమే చేసిండు, నీకు నచ్చనిదే చేసిండొచ్చు. కాస్త నువ్వేం చేయాలంట? వారిని వీలైతే అందులో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేపించాలి తప్ప వాళ్ళని ద్వేషించడానికో వాళ్ళ మీద కోప్పడడానికో నీకు అర్హత లేదు. నాకు అర్హత లేదు. ఎందుకు? మన ఆలోచనలు ఎన్ని పాపాలు ఉంటాయి చెప్పండి? మన ఆలోచనలు ఇన్ని పాపాలని పసిగట్టిన దేవుడే మరలా మనకి దేవుడు అవకాశం ఇచ్చి నూతనంగా కృపను చూపించి ప్రతిరోజు బ్రతకనిచ్చి సజీవ లెక్కల్లో ఉంచి వాక్యం చూపించి నీకు ఆహారాన్ని ఇచ్చి పోషించి అని చేస్తా ఉంటే ఇవేమీ చేయని నువ్వు వాళ్ళ మీద కోప్పడ్డం, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవడం, అలాంటి తత్వాలు కలిగి ఉండడం ఎంతవరకు నేరం కరెక్ట్ చెప్పండి? కానే కాదు కదా. అలాంటి లక్షణం ఉంటే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు ఈ పాఠం ద్వారా మనల్ని? నువ్వు తలిస్తేనే నేరం రా. నువ్వేదో చేస్తే వాడేదో చేశాడని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు తలుస్తున్నావు ఇట్లాంటివన్నీ. నువ్వే దూరం అవుతున్నావు, వాడు దూరం అవుతున్నాడు. నువ్వు కంటిలో ఒకటి ఏముంది? నీ కంటిలో దూలం ఉంది. ఎదుటివాని కంట్లో ఏముంది? నలిసే ఉంది. నీ ఆలోచనలు నాకు బాగా తెలుసు. నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంట? దూలంలా ఉన్నాయి. వాడి క్రియలు కాస్త ఎలా ఉన్నాయంట? నలుసులాగా ఉన్నాయి. ఆ నలుసును చూసి నువ్వు దూలాన్ని పెట్టుకొని ఏదేదో చేస్తున్నావు అన్న ఆలోచనని దేవుడు నీకు నాకు ఆయన ముందు నిలబడితే ఇలాంటి ఆలోచనలు మనకి తెలియజేస్తుంటున్నప్పుడు మనం ఏమైతాం చెప్పండి? దేవునికి దూరం అయిపోతాం. అంటే దేవునికి దగ్గరయ్యే పరిస్థితి మన జీవితాల్లో ఒకటి కూడా లేదన్నమాట. కాబట్టి ఏం చేయాలి? అన్నీ ఒకటి తర్వాత ఒకటి. మనం వ్యభిచారం చేయట్లేదు కాబట్టి నేను నిజంగానే చాలా మంచోడిని అనుకుంటుంటావు. అబద్ధాలు ఆడట్లేదు కాబట్టి నిజంగానే చాలా మంచోడిని, నేను నేరం చేయట్లేదు అనుకుంటుంటావు. నువ్వు దొంగతనాలు చేయట్లేదు, పొరుగువాని భార్యని ఆశించట్లేదు, పొరుగువాని దేన్ని ఆశించట్లేదు. ఇవన్నీ చేయకోకుండా ఏమనుకుంటుంటావు? నేనేమనుకుంటుంటానంటే నేను దేవుని దృష్టిలో కరెక్ట్‌గా ఉన్నాను. మరి నీ ఆలోచనలు దేవునికి నీ ఆలోచనలు సహితం తెలుసు కదా. మరి నీ ఆలోచనలు సహితం తెలిసిన దేవునికి ఎదుట నువ్వెలా ఉండాలంట? ఒకని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొని ఏమన్నాడు బైబిల్‌లో? సహోదరులతో ఉండండి అని అన్నాడు. అలాంటి లక్షణాలు నువ్వు పెంపొందించుకోండి. ప్రేమ అన్నిటికంటే శాశ్వత కాలం ఉంటది. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ నిలుస్తాయి. ఈ మూడిట్లో నిలిచేది ఇంక మళ్ళీ లాస్ట్‌కి ప్రేమ నిలుస్తది. నీ సహోదరుల పట్ల నువ్వు ప్రేమతో ఉండు. వాడేదో క్రియలు చేశాడు, వాడేదో చేశాడని నువ్వు దేవుని ఎదుటకొచ్చి ఏసాడు సుంకరి ప్రార్థన మనందరికీ తెలుసు. సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? పరిసయ్యుడేమో నేను వారానికి 3 సార్లు ప్రభువా ఉపవాసం చేస్తున్నా, దశమ భాగాలు ఇస్తున్నా, నీ అందరికి బీదలకి ఆహారాన్ని ఇస్తున్నా, నీ కార్యక్రమాలు అన్నీ ఉంటున్నాను అంటున్నాడు. అంటే ఈ సుంకరి ఏం చేశాడు? ప్రభువా నీ ఎదుట కన్నులెత్తడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, దయచేసి నన్ను క్షమించి నీ యొక్క రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ సుంకరి ప్రార్థన చేసి ఎవరు ప్రార్థన అంగీకరింపబడింది అక్కడ?
రోజు దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి ఆయన, రోజు దేవునికి ప్రార్థన చేస్తుంటున్నటువంటి ఆయన, రోజుకి ఉపవాస ప్రార్థన చేస్తున్న ఆయన ప్రార్థన అంగీకరించబడిందా? నేను పాపిని ప్రభువా, ఎలాగైనా నన్ను కరుణించు. నా ఆలోచనలు చెడ్డవి ప్రభువా. నా ఆలోచనలో నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను ప్రభువా అని ఒప్పుకున్న ఆయన ప్రార్థన అంగీకరింపబడి ఆయన పరలోకానికి వెళ్ళాడా అంటే, సుంకరే వెళ్ళాడు అని మనకందరికీ తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ఎదుట ఎలా ఉండాలంట? నా యొక్క తలంపు, నా హృదయం యొక్క ఆలోచనలు బాల్యం నుంటే అవి చెడ్డవి కనుక నేనేం చేస్తున్నాను, నా సహోదరుల విషయంలో నేను పంటికి పన్ను, కంటికి కన్నుగా నేను ప్రవర్తించాను. నరహత్య చెయ్యను నేను, వ్యభిచారించను నేను. అలాంటి ఆలోచన నా హృదయంలో నుంచి తీసివేసుకోవడానికి వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను నేను. దేవుడికి ఇలాంటి లక్షణాలు తలస్తేనే దేవునికి దూరం అయిపోతున్నాను నేను అన్న ఆలోచనలతో హృదయాన్ని నింపుకుంటున్నప్పుడు దేవుడు నీ దగ్గర, నా దగ్గరగా ఉండేవాడిగా మనం ఉంటున్నాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఏమని తీర్పు తీరుస్తాడంట? దురాలోచన కలిగినటువంటి వాణ్ణి ఆయన నేరస్తుడని తీర్పు తీరుస్తాడట. దూర క్రియలు కాదు, దుష్ట క్రియలు చేసిన వాని గురించి కాదు ఆయన మాట్లాడుతుంది. దుష్ట క్రియలు చేసిన వాడిని ఈ లోకం నేరస్థాపన చేస్తే, దురాలోచన చేసిన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడంట? తీర్పు తీరుస్తున్నాడంట. నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తున్నాడంట. ఈ లోక చట్టం దుష్ట క్రియలను చేస్తే నేరస్తుడని, దేవుని చట్టం దురాలోచనలు చేస్తే నేరస్తుడని తీర్పు తీరుస్తుంది అన్న ఈ వచనం మనకు కనబడుతున్నప్పుడు, అయ్యే నేను దురాలోచన చేయకూడదు కదా, దురాలోచన చేస్తే నేను దేవుని దృష్టిలో నేరస్తులకి దేవుని దగ్గర చోటు లేదు అన్న ఆలోచనల్ని మనం ఆలోచించినప్పుడు ఎంత ఎంత మరి దేవుడు సంతోషించేవాడిగా, మన యొక్క హృదయంలో నుంచి పాపం దూరమయ్యేదిగా కనబడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ మనుషుల చట్టాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరూ యెహోవాకి హేయులు, అసహ్యులు. ఎలా అంట? భూలోకంలో ఎలా ఉంటారంట? మంచివారిని చెడ్డవారిని మంచి అని కూడా తీర్పు తీర్చేవారు దేవునికి అసహ్యులు. కానీ దేవుని చట్టం ఏందంట? దుష్ట క్రియలనే కాకుండా దుష్ట ఆలోచనలు చేసిన వాడినే ఏం చేస్తుంది? నేరస్తుడని ఆయన చట్టం తీర్పు తీరుస్తుంది. కానీ ఈ లోక చట్టం ఏంటంటే మంచివారిని చెడ్డవారిని మంచిగా చేస్తుంది. కాబట్టి ఈ మంచి చెడుల గురించి మనం ఆలోచించకూడదు, కానీ దేవుని చట్టం ప్రకారం అందరినీ ప్రేమించుకుంటే, అందరినీ కలుపుకుంటే, అందరినీ మరి హక్కున చేర్చుకుంటేనే మనం వెళ్ళిపోవాలన్న ఆలోచనని ఈ యొక్క పాఠం మనకు నేర్పిస్తుంది. ఈ పాఠం ఏమని నేర్పించింది మనకిప్పుడు? ఈ యొక్క పాఠం ఏమని నేర్పించింది? దురాలోచనల్లోనే మనం పడిపోతున్నాం నాయన. క్రియలను చూసి ఎవరినో మనం ఎక్కువ ద్వేషం పెంచుకోవద్దండి. వాళ్ళని చూసి వాళ్ళే నేరస్తులని అనుకోకండి. నీ ఆలోచనలు దేవుని దగ్గర పాపంగా కనిపిస్తున్నాయి. నువ్వు చెడు క్రియలు చేసిన వ్యక్తిని నువ్వు ఏ విధంగానో చూస్తున్నావు. ఆ ఆలోచన తప్పు. ఆ ఆలోచనే తప్పు. దేవుడు తలెస్తేనే దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ లోక చట్టం నేరస్తుణ్ణి మరి దోషిని నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నటువంటి సమాజం. అలాంటి సమాజం దేవునికి హేయమైనదైతే, దేవుని చట్టం నిన్ను నన్ను ఆలోచనలోనే పట్టుకుంటున్నప్పుడు, నీ యొక్క హృదయం, నా యొక్క హృదయం సరైనదిగా లేదు బాల్యం నుండి అన్నప్పుడు, మరి మన యొక్క ఆలోచనల్ని పదును చేసేది, మన యొక్క ఆలోచనల్ని పరిశీలించేది, మన యొక్క ఆలోచనల్ని చక్కదిద్దేది వాక్యం. దావీదు గారు అంటారు కదా, కన్యకను చూడకోకుండా నేను నా కన్నులకు నిబంధన చేసుకొని ఉన్నాను అన్నాడు. ఏమని నిబంధన?
దావీదు గారు యోబు గారు చేసుకున్నారు. దావీదు గారు గూడా నేనింకా బెర్షెబా విషయంలో తప్ప ఇంగెప్పుడు చేయను ప్రభువా అని గూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ విషయాన్ని గూడా కీర్తనల గ్రంథంలో సెలవిస్తాడు. అంటే వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని మన ఆలోచనలు ఎవరు పదును చేస్తారు, ఎవరు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే, మన యొక్క హృదయంలో వాక్యాన్ని నింపుకున్నవారు. వాక్యం చేత నీ యొక్క హృదయాన్ని కట్టుకున్నవారు. వాక్యం చేతనే మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలనేవి మారుతాయి. మన యొక్క మూలుగను సహితం విభజించినంత మటుకు దూరుచు మన యొక్క ఆలోచనలు పరిశీలించేది కేవలం వాక్యమే గాని, ఈ లోక చట్టమో, లేకుంటే ఈ లోకంలో మనకి వాళ్ళు ఇస్తుంటారు గదా! మోటివేషన్ క్లాసులో ఇవన్నీ ద్వారా కొంతవరకు గూడా ప్రయోజనం ఉండదు గానీ, వాక్యమే మనల్ని ఏం చేస్తదంట, మన ఆలోచనల్ని కూడా పరిశీలించి నీ యొక్క దుష్ట ఆలోచనలు సహితం నీకు దూరం చేసి దేవునికి దగ్గర చేస్తది. కాబట్టి చెడు చేస్తే చట్టానికి నేరం. అది కనిపిస్తేనే. కానీ దేవుని చట్టానికి ఆలోచిస్తేనే నేరం. ఆ నేరం చేసిన వారు దేవునికి దూరం అన్న ఆలోచనల్ని మనము ఈ యొక్క పాఠాన్ని మరి నేర్చుకున్నటువంటి మనమందరము హృదయంలో భద్రపరుచుకొని, మన యొక్క ఆలోచనల్లో గూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఒకనాడు యోసేపు గారు ఏ విధంగా అయితే ప్రవర్తించారో, ఒకనాడు యేసుక్రీస్తు వారైతే ఏ విధంగా అయితే ప్రవర్తించారో, అలాంటి ఆలోచనల్ని కూడా మనము ప్రతిరోజు మనం స సంఘంలోనికొచ్చి కొన్ని సంవత్సరాలయితున్నప్పుడు మనలోంచి కొన్ని చాలా దుష్టక్రియలు ఎళ్ళిపోయినాయి. ఉండొచ్చేమో మనకు తెలీదది. దేవునికి తెలుసు. కానీ వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళిపోతూ సంపూర్ణులగుటకు సాగిపోవాలి మనము అన్న ఆలోచనల్ని ఈ యొక్క పాఠం మనకు నేర్పిస్తుండగా, కేవలం ఎగ్జామ్‌లు రాయడానికి మాత్రమే కాదు, మన యొక్క ఆలోచనలు మార్చుకోవడానికి, ఇతరుల ఆలోచనలు మార్చడానికి ఈ యొక్క పాఠం మీకు నాకు ఉపయోగపడుతుందన్న ఆలోచనలతో మరి యొక్క పాఠాన్ని ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు నా దేవా. ఇంతవరకు చక్కనైనటువంటి మాటల చేత మీరు మమ్మల్ని హెచ్చరించారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం నా తండ్రి. చెడు కనిపిస్తే చట్టానికి నేరం నా తండ్రి. అది క్రియల రూపం దాల్చినప్పుడే, దాన్ని కనుగొన్నప్పుడే మరి తండ్రి మరి నేరంగా పరిగణించబడుతుంది నా తండ్రి. మీ యొక్క చట్టం అయితే తండ్రైనా, మా యొక్క ఆలోచనల్లోనే తండ్రైనా, మా యొక్క తలంపుల్లోనే, మా యొక్క ఊహల్లోనే తండ్రైనా మరి మీ యొక్క చట్టం పసిగడుతుంది, పట్టేస్తుంది, నేరారోపణ చేస్తుంది, తీర్పు తీరుస్తుందన్న విషయాలని మేము గమనించుంటుండగా నా తండ్రి, మా యొక్క హృదయం యొక్క ఆలోచనలను చక్కదిద్దేటువంటి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క మాటలను, మీ యొక్క చట్టాన్ని, మీ యొక్క రూల్స్‌ని మా యొక్క హృదయంలో నింపుకొని, మాలో ఉన్నటువంటి చెడుతనాన్ని మేము తొలగించుకొని, సంపూర్ణులుగా మేము సాగగలుగుటకు తండ్రి కృపను అనుగ్రహించమని, విత్తబడినటువంటి వాక్యం హృదయంలో భద్రపరుచుకొని నూరంతలుగా ఫలింపజేసుకునేటువంటి ధన్యత మాకు దయచేస్తారని, మరి ఇలాంటి వాక్యం మా యొక్క హృదయంలో నిలిచి ఉండకుండా సాతాను గాడు మరి మా యొక్క హృదయంలో విత్తబడిన వాక్యాన్ని దొంగిలించడానికి సిద్ధంగా ఉంటుండగా నా తండ్రి, మేము వాటికి అవకాశం ఇవ్వకోకుండా జాగ్రత్త పడుతూ మీ యొక్క మాటలను హృదయంలో భద్రపరుచుకునేటువంటి ధన్యతను మాకు దయచేస్తారని కోరుకొనొచ్చు. ఇంతటి చక్కటి వాక్య వివరణ దయచేసినటువంటి ఈ యొక్క తరంలో జయశారి గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం నా తండ్రి. వృద్ధాప్యంలో ఉంటుండగా మరి మొన్ననే మంచి ఆపరేషన్ దిగ్విజయంగా మరి జరిగించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యవంతుడుగా ఉంటూ మా మధ్య అనేకమైన సంగతులను మాకు నేర్పించి, మా యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడు, పాపపు ఆలోచనలను తీసివేసుకోగలుగుటకు, మీ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి మంచి వాక్యాలను తండ్రిని నేర్పించుకోగలుగుటకు తండ్రిన మాకు ఆయన మా మధ్య ఉంచమని కోరుకొనొచ్చు. మరి మీ చిత్తమైతే మరొక బుధవార తరగతిలో ఈ విధమైనటువంటి మంచి వాక్యాలను నేర్చుకొని తండ్రైన మరి చక్కగా మీలో ఫలించగలుగుటకు కృపను అనుగ్రహిస్తారని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తేశ్వర అత్యున్నతమైన పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థించి మేము కలిగి పొందుకుని ఉంటున్నాం మా కన్న తండ్రి.